అలాగే వైద్యం అనేది అందరికీ అందివచ్చు, డబ్బున్న వాళ్ళకే కాదు, ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, ప్రజాధనం ఉంది, దాంతో ఖచ్చితంగా అందివచ్చు. ఈ రకంగా ఆ బోర్డులో, ఆ హోర్డింగ్లో ఆ చిన్న పిల్ల ఎంత చక్కగా చెప్పుకుంది అంటే చాలా లేటుగా చూశాను నేను. ఖచ్చితంగా ఆ పాప కోరిక ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోరిక. ఆ రకంగా పెద్దలకి కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలాగా, చిన్న బిడ్డలకి కార్పొరేట్ స్థాయి విద్య అందేలాగా ప్రజారాజ్యం చేస్తుందని ఆ పాప ఎవరో గానీ ఆ పాప కోరిక ఖచ్చితంగా జరిగి తీరినప్పుడు ఈ హోర్డింగ్ నేను గుర్తుంచుకు తీరుతాను. ఈ సిరిసిల్లకు నాకు ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపిస్తుంది. ఇది సత్యం. ఇక్కడ సమ్మక్క సారక్కల నుంచి వాళ్ళ ఆశీస్సుతో బయలుదేరితే బాగుంటుంది అన్నప్పుడు నేను కూడా దానికోసంగా ప్లాన్ చేయండి. నేను సమ్మక్క సారక్కల ఆశీస్సులతో ఇక్కడ ఈ గడ్డ మీద అడుగు పెడితే నాకు అది శుభంగా ఉంటుంది, నిజమే అని అనుకుంటూ ప్లాన్ చేసుకుని ఆ రకంగా ఆలోచించే దాంట్లో నాకు మళ్ళీ అనిపించింది, ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే బాధలు ఉన్నాయో, ఎక్కడైతే కన్నీళ్లు ఉన్నాయో, ఎక్కడైతే చావులు ఉన్నాయో, అది అక్కడ మనం మంచి మనసుతోటి వాళ్ళకి బాసటగా నిలబడిన రోజున అది నిజమైన మానవ సేవ. ఆ మానవ సేవ చోట మాధవ సేవ ఉంటారు, భగవంతుడు అక్కడ ఉంటాడు. ఆ సమ్మక్క సారక్కలు కూడాను వాళ్ళ పాలిన సానుభూతి అక్కడే ఉంటారు. మన యాత్ర మనం బయలుదేరేది ఇక్కడి నుంచి బయలుదేరాలి, సిరిసిల్ల నుంచి బయలుదేరాలి అని ఆ రోజు నేను బలవంతంగా అనుకున్నాను. ఆ రోజున నేను డిసైడ్ చేస్తాను. అందుకనే మళ్ళీ తిరిగి ఏ సిరిసిల్ల అయితే నేను ఆ యాత్ర ప్రారంభించాను ఆ సంస్థల మీద, అదే రకంగా ఈ యాత్ర ఈ సిరిసిల్లలో ప్రారంభించాలనుకున్నాను. దానికి గాను త్వరితగతిన ఒక కమిటీ వేయడం జరిగింది సీనియర్ ఐఏఎస్ అధికారితోటి. ఆ అధికారి ఇక్కడ ఉన్నటువంటి మరమ్మగ్గాలకు సంబంధించి చేనేత కార్మికులు వీళ్ళందరూ సమస్యల్ని ఆయన తెలుసుకుని ఒక కమిటీలో ఆయన దాన్ని బాగా అధ్యయనం చేసి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడి నుంచి ఎలాగ దీని మీద మనం ఒక వాళ్ళకి ఇమ్మీడియట్గా త్వరితగతిన కార్మికులకు అందరికీ ఎలాగా చావులను ఆపుతుంది, వాళ్ళకి మానసిక భరోసా ఎలాగిస్తుంది, వాళ్ళ బతుకులు మెరుగ్గా ఎలాగ ఉంటాయని దాని మీద అధ్యయనం చేశారు. దానికి గాను ఈ రోజు నేను దానికి సంబంధించిన ఒక కమిటీ ఇచ్చినటువంటి ఆ ప్రతిని మీ అందరి ముందు నేను ఈ రోజున ప్రెస్కు రిలీజ్ చేస్తున్నాను. అవి ఆర్థిక సంస్థల నుంచి వాళ్ళు తీసుకున్న రుణాలన్నీ రద్దు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వాళ్ళకి స్టాకు కొనడం కానీ దాన్ని మార్కెటింగ్ చేయడం కోసంగా యాప్కో లాంటిది ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి స్టాక్ మిగిలిపోయింది కాబట్టి మీకు పని లేకుండా పోయిందనే భావం లేకుండా చేయడం కోసం, అలాగే వాళ్ళు పని ఒత్తిడితోటి వచ్చే ఆర్థిక వాళ్ళకి సరిపోక ఎలాగ ముందుకి వెళ్ళాలి అని ఒక నిరాశ నిస్పృహతో ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఎంత రాబడి వస్తుంది అంటే ఒక అధ్యయనంలో ఒక మీటర్కి వాళ్ళకి 62 పైసలు మాత్రమే దక్కుతుంది. కానీ దానికి ₹1 అదనంగా వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేలాగా ప్రజారాజ్యం ఏర్పాటు చేస్తుంది. అంటే 62 పైసలు అంటే 2000 రూపాయలు. దానికి అదనంగా ఇంకొక రూపాయి ప్రభుత్వం మీటర్కి అందజేస్తుందంటే అది 3000 రూపాయలు. 3000 రూపాయలు అదనంగా వస్తే అది చాలా ఊరటగా ఉంటుంది. సో పని ఒత్తిడికి అది బాసటగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉండిపోయినటువంటి స్టాక్ మొత్తం ఎంత ఉందో అది ఇనీషియల్గా ప్రభుత్వం ప్రజారాజ్యం రాగానే అది మొత్తం ప్రభుత్వం కొంటుంది. కొని వాళ్ళకి స్టాక్ అనేది మిగిలిపోయి వాళ్ళకి పని లేకుండా పోవడం జరగదు. అలాగే వాళ్ళకి జీవిత బీమా, ఆరోగ్య బీమా ఇవన్నీ కూడా ఉంటాయి. అవి పవర్ లూమ్స్కి ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు 7-8 గంటల పాటు ఇవ్వడం జరుగుతుంది. దాని గాను ప్రత్యేకించి ఒక ప్యాకేజ్ ఉంది. అలాగే అధ్యయన శిక్షణ కేంద్రాలు, అంటే ఎప్పటికప్పుడు పాత తరహా క్లాత్ కాకుండా అది డిజైన్లో మార్పుల్లోనూ ఇతర ప్లేసెస్లో దానికి ఉన్న డిమాండ్ ఎంత ఉంది అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు డిజైన్స్ అప్డేట్ చేసుకుంటారు. అలాంటి డిజైన్స్ మనం వాళ్ళకి ఇచ్చేలాగా రాష్ట్ర స్థాయిలో
ఉండేటటువంటి చేనేత సంబంధించిన ఒక అధ్యయన శిక్షణ కేంద్రం ఇక్కడ ఈ సిరిసిల్లలో పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, ఎంతో మంది యువకులకు శిక్షణ ఉంటుంది, ఎంతో మంది యువతకి అందులో ఉపాధి ఉంటుందని చెప్పడానికి సంతోషిస్తాను. అలాగే ఈ సిరిసిల్ల ప్రాబ్లంని అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక అధికారి కూడా ఇక్కడ ఉంటాడు. అలాగే పరిహారం పెంచి నెలకు 2,500 రూపాయలు. ఓకే, బీసీల ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ ప్లేస్ లో బీసీలే ప్రజాప్రతినిధులుగా ప్రజారాజ్యం తరపున ఉంటారు, మీ తరపున ఉంటారని నేను చెప్పుతూ సంతోషంగా నేను ఇక్కడికి వెళ్తున్నాను. దానికి మీ యొక్క అండదండలు కావాలని కూడా కోరుకుంటున్నాను. నమస్తే సిరిసిల్ల. మీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తల్లి నమస్తే అమ్మా. నమస్తే.